దేవుని యొక్క వాక్య భావనానికి మనం వెళ్దాం. గత వారము మనం ఎక్కడ ఆగాము గుర్తుందండి? ఎంతమంది గత వారం వాక్యము ఈ వారం కొరకు మరల ఆశతో వచ్చిన వారు ఎంతమంది ఉన్నారా? ఏమని గత వారం ఏ వాక్యం ఉన్నామండి? అయ్యో ఎందుకంటే అందరం కూడా పనులు బిజీగా ఉంటాం. ఏది మర్చిపోయినా ఏమని వాక్యమే మొట్టమొదటిగా మర్చిపోయేది. ఏదైనా ఉందంటే మన జీవితంలో మొట్టమొదటిగా మర్చిపోయేది ఏంటంటే వాక్యమే. మనం తిన్న తిండి మర్చిపోము. పోయిన శనివారం ఏం తిన్నారు, ఏమి భోజనం పెట్టారు, ఆదివారం ఏం తిన్నారు అని అంటే ఇప్పుడు కాదు, నెల కిందది కూడా మనం చెప్పేస్తాం. ఏమని ఎందుకంటే ఇక్కడని కాదు, మీరని కాదు, నేను మా సంఘంలో నేను ప్రతి వారం అడుగుతాను. కొంతమంది చెప్తారు, అందరూ చెప్పలేరు. కాబట్టి ఈ రాత్రికాల వేళ మరొకసారి గత వారము మనము ఏ వాక్యాన్ని ధ్యానించుకున్నామో చిన్న అద్భుతమైన వివరణలోకి వెళ్ళి మరలా ఈ దినమందు కొత్త భాగాన్ని మనము ధ్యానించుకొని మనం ముగించుకుందాం. ప్రేమన దేవుని వలన పోరాటముల గురించి, యుద్ధముల గురించి మనము ఒక భాగాన్ని మనం విన్నాం. ఏంటంటే యెహోషువ ఇజ్రాయేలును పాలు తేనెల ప్రాంతానికి, వాగ్దాన దేశానికి నడిపించడానికి మోసే తర్వాత మరలా ఎన్నుకోబడ్డ నాయకుడిగా తను భయములో ఉన్నప్పుడు, ఏమంటే ధైర్యం లేకుండా వెనుకడుగు వేస్తూ తను కృంగిపోతున్న స్థితిలో దేవుడు ఒక మాట ద్వారా బలపరిచాడు. ఏ మాట ద్వారా బలపరిచాడు? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి, జడియకుడి, భయపడకుడి అని యెహోషువకు దేవుడు బలపరిచి తనని ముందుకు నడిపించిన స్థితిని మనం చూసాము. తర్వాత ఆయన ఎన్నో యుద్ధాలలో విజయాన్ని పొందుకున్న వ్యక్తిగా మనం చూసాము. తర్వాత దావీదు గారి యొక్క జీవితాన్ని మనం చూసాము. తను కూడా ఎన్నో విధాలుగా పోరాడాడు. తదుపరి తాను కూడా ఒక యుద్ధ భూమిలో ఒక మహా ఆకారముతో పోరాడాడు. ఆ ఆకారం పేరు గొలియాతు. ఏమని తనతో పోరాడుతున్నప్పుడు కూడా దేవుడు తనకు తోడుగా ఉండి యుద్ధము యెహోవాదే అనగా సాధారణంగా యుద్ధములు లోకపరంగా మనం చూసిన యుద్ధాలలో భక్తులైన వారికి అనగా యెహోషువకు దేవుడు తోడుగా ఉండి ఒక వాగ్దానం చేశాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి, భయపడకండి, జడియకండి అని. దావీదు కూడా అదే ధైర్యము, అదే ధైర్యము కూడిన వాగ్దానంతో కూడా తను వెళ్ళాడు. ఈ యుద్ధము యెహోవాది అనే ధైర్యంతో వెళ్ళాడు. తదుపరి ఈ దినమందు క్రైస్తవులుగా మనము కూడా ఒక యుద్ధ భూమిలో ఉన్నాము, మనము కూడా పోరాటము చేస్తున్నాము అనే మాటలు మనం విన్నాము. ఈ దినమందు కూడా మనము ఏ యుద్ధ భూమిలో ఉన్నాము, మనము ఎలాంటి పోరాటాలు పోరాడుతున్నాము, అసలేంది ఈ పోరాటంలో మరి దేవుని యొక్క తోడు నీకు ఉందా? యెహోషువకు వాగ్దానం చేసిన దేవుడు, దావీదుకు తోడై ఉన్న దేవుడు, ఈ దినాన మరి నీవు పోరాడుతున్న ఈ పోరాటంలో నీ తోడు దేవుడు ఉన్నాడా అనే మాటలు ఈ రాత్రికాల వేళ మనము ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, యుద్ధము అని అంటున్నాము. యుద్ధానికి మరో పేరు ఏంటంటే పోరాటమే. పోరాటం అనగా ఏమండి గొడవ అని కూడా మనము అనుకోవచ్చు. మనము అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కానీ మనం అనుకున్నది మనం సాధించుకోవడానికి మనం చేసే ప్రయత్నం ఏంటంటే ఏమండి పోరాటము అంటుంటాం. పోరాటము అనగా మీకు ఇంకా అర్థం అవ్వాలని చెప్పగలిగితే స్వతంత్ర పోరాటము అంటుంటారు. స్వతంత్ర పోరాటం అని. భారతదేశము బానిసత్వంలో ఉన్నప్పుడు బ్రిటిష్ వారితో పోరాడి స్వతంత్రాన్ని ఏం తెచ్చుకుంది? స్వతంత్రాన్ని తెచ్చుకున్నారు. వారు స్వతంత్రాన్ని తెచ్చుకున్నారు. తదుపరి ఇప్పటికీ కూడా మనం ఆ దినాన ఒక మాట అంటుంటాం, స్వతంత్ర దినోత్సవం అంటాము. దాని తర్వాత కొంతమంది ఫోటోలు పెట్టి వీరేమంటాము? స్వతంత్రంలో పోరాడిన యోధులు, వీరులు అంటుంటాం.
స్వతంత్ర సమర యోధులు అంటుంటాం. ఏమని అంటే స్వతంత్ర పోరాటం అని. రెండవది రాజకీయ పోరాటము. స్వతంత్ర పోరాటం అనగా మీకు ఇంకా ఆలోచనలకు రాకుంటే రెండవది చూస్తే రాజకీయ పోరాటము. రాజకీయ పోరాటం అంటే మీ అందరికీ కూడా బాగా తెలుసు. గత ఎలక్షన్లో మీ ప్రాంతంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారంటే ఏమని చంద్రబాబు గెలిచాడు, జగన్ ఓడాడు. ఇప్పుడు వీరిద్దరి మధ్య పోరాటం అనగా వీరిద్దరు ఇరువురు ఎదురెదురు నిలుచుకుని కత్తులతో దూర్చుకున్నారంటే లేదు. ఏమని కానీ ఆ రాజకీయంలో కూడా పోరాటం అనేది ఉంది. పోరాటము ఏమని ఒక దినాన ఒక వ్యక్తి గెలిస్తే ఒక దినాన ఒక వ్యక్తి గెలవరు. కానీ వారిద్దరి మధ్యలో ఎలా ఉంటుందంటే పోరాటం. వారిద్దరి మధ్యలో పగలు ప్రతికరాలు, కూళ్ళు కుతంత్రాలు, కుట్రలు, రాజకీయాలు ఎన్నో ఉంటాయి. దాన్ని కూడా ఏమంటారంటే రాజకీయ పోరాటము అంటుంటారు. తర్వాత చూస్తే ఉద్యమ పోరాటం అంటుంటారు. ఉద్యమ పోరాటము ఏమని గతించిన దినాల్లో గతించిన 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితము తెలంగాణ ప్రాంతంలో ఒక ఉద్యమం జరిగింది. ఏంటంటే తెలంగాణ ఉద్యమం అని. ఎందుకు? ఇదిగో మాకంటూ ఒక సొంత రాష్ట్రం కావాలని వారు ఒక ఉద్యమాన్ని చేశారు. ఆ ఉద్యమం ద్వారా ఏం చేశారంటే ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఇప్పుడు గతించిన కొన్ని దినాలుగా చాలా మంది నక్సలైట్లు చనిపోతున్నారు. వీరందరూ ఏంటంటే వారు కూడా ఒక ఉద్యమకారులు. గతించిన దినము ఒక గొప్ప నాయకుడు ఇట్మా మరి తాను చాలా చిన్న ప్రాంతంలో పల్లెటూరులో ఒక అడవిలో ఒక తెగకు చిన్న తెగకు చెందిన వ్యక్తి. కానీ భారతదేశాన్ని వణికించిన స్థితి తనకుంది. గతించిన దినాల్లో మన ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లాలో ఎన్కౌంటర్లో మరణించాడు. ఆయన చిన్నప్పుడే 12 ఏటనే ఆ యొక్క ఉద్యమంలోనికి వెళ్ళాడు. అనగా నష్టే దాంట్లోనికి వెళ్ళి అంచెలంచెలుగా ఎదిగి మరి ప్రధానిని సైత్యము భయపెట్టే స్థితిలోనికి వెళ్ళాడు. గతించిన దినమందు తనను ఎన్కౌంటర్ చేసి చంపేశారు. వారందరు చేసిన పోరాటం ఏంటంటే ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. వారిని ఉద్యమకారులు అంటుంటారు. ఏమని తర్వాత మీకు ఇంకా అర్థం అవ్వాలంటే న్యాయ పోరాటం అంటుంటారు. న్యాయ పోరాటం. అన్యాయం జరిగిన వ్యక్తులు ఎక్కడికి వెళ్తారండి? కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్ళి ఏం చేస్తారు? న్యాయ పోరాటాలు చేస్తుంటారు. ఇప్పుడు మీరు అన్నిటి చూడండి. స్వతంత్ర పోరాటము, రెండవది రాజకీయ పోరాటము, మూడవది ఉద్యమ పోరాటము, ఇక అందరికి బాగా తెలిసింది న్యాయ పోరాటము. ఇవన్నీ కూడా పోరాటాలే. ఈ పోరాటంలో కొంతమంది దగ్గర ఏమైనా ఆయుధాలు ఉంటవి, కొంతమంది దగ్గర ఆయుధాలు ఉండవు. కానీ ఇందులో చూస్తే అన్ని కూడా పోరాటాలకు సంబంధించినదే. అదే రీతిగా క్రైస్తవ జీవితం కూడా ఒక పోరాటంతో కూడినది. ఈ క్రైస్తవ జీవితం కూడా పోరాటంతో కూడినదై ఆ పోరాటంలో దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంటే ఒక సైనికుడిగా నిలబెట్టాడు. ఈ క్రైస్తవ జీవితం పోరాటంతో కూడినది. అందులో నువ్వు సైనికుడవై నీవు ఏ రీతిగా పోరాడాలి, నీ యొక్క పోరాటము ఎవరితో ఏంటి అని మనం చూడగలిగితే మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, ఆ నిత్య జీవము. చాలా చదవండి. నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. చాలా. మొదటి మాట ఏమని రాయబడింది? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము అంటున్నాడు. ఇప్పటి వరకు మనం చూసాం స్వతంత్ర పోరాటము, రాజకీయ పోరాటము, ఏమండి ఉద్యమ పోరాటము, న్యాయ పోరాటాలు చూసాం. కానీ క్రైస్తవులుగా నీకు నాకున్న పోరాటం ఏంటంటే విశ్వాస సంబంధమైన పోరాటము. విశ్వాస పోరాటము. ఇది మనందరం కూడా విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుచున్నాం. మంచి సంబంధం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం.
ఈ పోరాటం ఎప్పుడు నీ జీవితంలో ప్రారంభమైంది? ఈ పోరాటము నీ జీవితంలో ఏ దినాన ప్రారంభమైంది అనగా, నీవెప్పుడైతే క్రీస్తును నీ సొంత రక్షకుడుగా అంగీకరించావో, బాప్తిసం తీసుకున్నావో, నీ జీవితంలో ప్రారంభమైంది ఏ పోరాటం అంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. ఈ పోరాటము ద్వారా నువ్వు సాధించేదేముంది? ఈ పోరాటము నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాది? స్వతంత్రం యుద్ధంలో దేశం కోసం పోరాడిన వ్యక్తులు స్వతంత్రాన్ని సాధించుకుంటే, రాజకీయంగా పోరాడిన వ్యక్తులు పదవులు సాధించుకుంటే, ఉద్యమకారులుగా ఉద్యమ పోరాటంలో పోరాడి వారి యొక్క హక్కులను సాధించుకుంటే, న్యాయ పోరాటం పోరాడి అన్యాయాన్ని జయిస్తే, మరి విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని నువ్వు పోరాడితే మరి నీకు ఏమి కలుగుతుంటది? కింది మాట చదవండి. నిత్య జీవము. అయ్యా, ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, నీవు విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని నువ్వు పోరాడితే నీకు కలిగేది ఏంటంటే నిత్య జీవము, అనగా పరలోకము. అంటే ఈ పోరాటంలో నువ్వు పోరాడితే పరలోకాన్ని స్వతంత్రించుకుంటావు, నిత్య జీవాన్ని నువ్వు చేపడుతుంటావు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అన్నాడు, ఏంటంటే నేను మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, నా కొరకు ఏం దాచబడింది? ఏమని? నా కొరకు జీవ కిరీటము. నేను మంచి పోరాటం పోరాడుతుని. ఆ మాట చూస్తారా? అందరూ ఇలా చూస్తున్నారు. ఇదే తిమోతిలకు రాసిన పత్రికలో 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము. నీతి కిరీటము. మంచి పోరాటం పోరాడాను అంటున్నాడు. మంచి పోరాటం. నిజం ప్రియమైన దేవుని వలన ఇదేనా క్రైస్తవులుగా మనం ఒక పోరాటంలో ఉన్నాము అనే సత్యాన్ని రాత్రికాల వేళను తెలుసుకోవాలి. ఆ పోరాటము ఏ సంబంధమైనది అనగా శరీరక సంబంధమైనది కాదు, రాజకీయ సంబంధమైనది కాదు, దేశపరంగా సంబంధించింది కాదు, ఇదిగో ఉద్యమాలు హక్కుల కొరకు సంబంధించింది కానే కాదు. ఇదిగో ఈ పోరాటము నీ విశ్వాస సంబంధించినది, నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. నీ పక్షాన నీవే పోరాడాలి, నీ పక్షాన నీవే. ఇదిగో ఈ యుద్ధ భూమిలో నీవు సైనికుడిగా నువ్వు ఏం చేయాలంటే యుద్ధము చేయవలసిందే. నీవే, నీ కొరకు ఎవరు పోరాడేవారు లేరు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నా పోరాటం, నేను ఒక మంచి పోరాటం పోరాడానయ్యా అని మాట సెలవిస్తున్నాడు. మరి ఇది నా విశ్వాసిగా, క్రైస్తవుడిగా విశ్వాస సంబంధమైన పోరాటము దేనితో నువ్వు పోరాడాలి అని చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. యాలి అనగా మనము పోరాడినది గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అధికార సంబంధమైన దురాత్మ నాదులు. చాలండి. ఏమని? ఇప్పుడు మనము ఎవరితో పోరాడుతున్నామని అంటే దురాత్మల సమూహము అంటున్నాడు. దురాత్మల సమూహం అనగా అపవాదుతో మనం పోరాడుచున్నాము, సాతానుతో మనం పోరాడుచున్నాము. ఈ లోక సంబంధమైన ఒక దురాత్మలతో సమూహముతో. మరి అపవాదు అనేవాడు ఒక్కడు కాదు, సాతాన్ అనేవాడు ఒక్కడు కాదు, దురాత్మలు అనేవాడు ఒక్కడు కాదు. ఇక్కడ ఏంటంటే సమూహము. ఇప్పుడు ఈ సమూహముతో ఏం చేయాలి? పోరాడు. సమూహము. నిజం ప్రియమైన దేవుని వల్ల మన కంటికి కనిపించని
ఆ దురాత్మలు సమూహాలు, ఆ అపవాదులు అనేవారు ఎంతో మంది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు వారితో మనం పోరాడవలసిందే. ఇప్పుడు ఈ విశ్వాస సంబంధమైన పోరాటము ఎవరితో అనగా అపవాదితో పోరాటము, దురాత్మల సమూహముతో పోరాటము. మరి ఈ పోరాడాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటి? ఈ పోరాటం నువ్వు విజయుడిగా నిలబడి ఆ యొక్క నిత్య జీవాన్ని నువ్వు చెరపెట్టాలంటే నువ్వు ఏ రీతిగా పోరాడాలి? పోరాటానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటావండి. ఎలాగనంటే ఏమండి, రాజకీయంగా పోరాడే వ్యక్తులకు ఎలక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఏమండి, దేశాల మధ్య దేశాలు ఆక్రమించుకోవడానికి వారికి ఒక యుద్ధం అనేది ఉంటుంది. ఈ రీతిగా పోరాడే వ్యక్తులకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. యుద్ధంకి వెళ్ళే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఏమండి, తను ఆ యుద్ధానికి వెళ్తున్నప్పుడు తనకంటూ ఒక గన్ను ఉండాలి, తనకంటూ ఒక హెల్మెట్, డ్రెస్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, షూ అనేటి ఇవన్నీ ధరించుకొని అతను ఏం చేయాలంటే యుద్ధంలో పోరాడడానికి వెళ్ళాలి. ఇప్పుడు ఏమీ లేకుండా ఒక గన్ను పట్టుకుని వెళ్ళి పోరాటం చేస్తానంటే ఎదురా ఉన్న శత్రువు వాడి వేసే తూటాల నుండి తప్పించుకోవాలంటే మనకు కూడా రక్షణ కవచాలు కావాలి. మీరు ఒక రాజకీయ నాయకుని చూడండి, ఆ రాజకీయ నాయకుని కాపాడడానికి చుట్టూ కూడా కొంతమంది సెక్యూరిటీ ఉంటారు. ఎందుకనంటే ఈ సెక్యూరిటీ లేకుండా తనకు ప్రాణహాని, తనకు కూడా ఏం చేస్తారు, బుల్లెట్ ప్రూఫ్ గాడి అని ఇస్తారు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. ఎందుకనంటే శత్రువు ఎక్కడి నుంచి దాడి చేసినా లోపల ఉన్న వ్యక్తికి ఏమీ కాకూడదు. అదే రీతిగా యుద్ధంలో ఉన్న సైనికులకు కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అని ఇస్తారు, శత్రువు ఏమి చేసిన హాని కలగకుండా. ఇది నా విశ్వాస సంబంధమైన పోరాడుచున్న ఒక విశ్వాసిగా దేవుడు నీకు కూడా ఇస్తున్నాడు, నీకు కూడా ఒక నియమ నిబంధనలు పెడుతున్నాడు. అంతేకాదు అతను కూడా ఏం చేస్తున్నాడంటే శత్రువు చేతిలో నుండి నిన్ను తప్పించడానికి నీకు ఒక కవచాన్ని ఇస్తున్నాడు. ఆ కవచం ఏంటంటే పైన 11వ వచనం చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అంటున్నాడు. దేవుడిచ్చు సర్వాంగ కవచము, దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఈ యొక్క కవచం ఏం చేస్తుందంటే శత్రువుల నుండి, శత్రువు యొక్క దాడి నుండి నిన్ను కాపాడుతుంటుంది. మీరు పాత కాలంలోకి వెళ్తే, పాత కాలంలో సైనికులు యుద్ధం చేసేటప్పుడు వారికి ఒక కత్తి ఉండేది, ఒక డాలు ఉండేది. అదే రీతిగా వారి యొక్క బాడీకి ఒక మరి కవచం ఉండేది, కవచము. ఆ కవచం ఎందుకంటే ఎదురా వేసే బాణాలకైనా, ఎదురా వేసే ఆ యొక్క కత్తి, ఆ యొక్క కత్తి దాడి నుండి తప్పించుకోవడానికి ఇనుముది, ఇత్తడిది వారు ఏం చేసేవారంటే ఉక్కుది ధరించుకునేవారు, దాన్ని కవచం అంటారు. ఇప్పుడు దేవుడు కూడా నీకేమిస్తున్నాడంటే సర్వాంగ కవచము. ఎందుకు ఇస్తానంటే మీరు అపవాది తంత్రములు ఎరగని వారు. ఎందుకంటే వాడు ఎక్కడి నుండి నిన్ను దాడి చేస్తాడో తెలియదు, వాడు ఏ మూల నుండి ఏ రీతిగా నీ యొద్దకు వస్తాడో తెలియదు. ఎందుకంటే ఆ యొక్క శత్రువు యొక్క పన్నాగాలు మీకు తెలియదు. ఎప్పుడైనా శత్రువు తెలిసి దాడి చేస్తాడండి? ఏమండి, తెలిసి దాడి చెయ్యడు. మనం కొంతమంది మాట్లాడుతున్నాం, నీ ఇంటికి వస్తాను, నీ నట్టి ఇంటికి వస్తాను అంటుంటారు. ఏమండి, నిజంగా పోతానండి? ఎందుకంటే ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఏమండి, ఎందుకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే వాడు అన్ని రకాలుగా సిద్ధపడతాడు అని. దొంగ ఎప్పుడు కూడా చెప్పి రాడు. ఏమండి, శత్రువు కూడా ఎప్పుడు కూడా చెప్పి చెయ్యడు. ఇక్కడ కూడా అంటున్నాడు, మీరు అపవాది తంత్రం ఎరగని వారు, వాడు ఏ రీతిగా నీ మీద దాడి చేస్తాడో నీకు తెలియదు. కాబట్టి నువ్వెప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. ఇలా సిద్ధపడి ఉండాలి అంటే నేనిచ్చే అక్కడ ఏమంటాడు, నేను ఇచ్చే సర్వాంగ కవచము ధరించుకొనడి అంటున్నాడు. సర్వాంగ కవచం ధరించుకోండి. ఇప్పుడు ఆ సర్వాంగ కవచం గురించిన ఒక చిన్న ఉదాహరణ మీకు సెలవిస్తాను. మీ దగ్గర ఎంతమంది దగ్గర ఫోన్లు ఉన్నాయండి? ఒక్కసారి చూపిస్తారా? ఎంతమంది దగ్గర ఫోన్లు ఉన్నాయి? ఎంతమంది దగ్గర? అందరి దగ్గర ఉన్నాయండి? ఓకే. ఎంతమంది ఈ ఫోన్కు కవర్ వేసుకున్నారు? ఎంతమంది వేసుకున్నారు? అందరూ వేసుకున్నారండి? వేసుకున్నారు.
సూపర్. ఎంతమంది ఈ స్క్రీన్ గార్డ్ వేసుకున్నారండి? ఎంతమంది వేసుకున్నారు? అందరూ. షాప్లో నుండి కొనుక్కున్న ఫోన్ను కొనుక్కున్నట్టుగానే వాడుతున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉన్నారండి? ఎవరు లేరు కదా. సరే, ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న ఇస్తాను. మీరు వాడుతున్న ఈ కొన్న ఫోను కొన్నట్టుగానే ఆ షాప్లో నుండి ఆ బాక్స్లో వచ్చినట్టుగానే మీరు ఎందుకు వాడట్లేదు? ఎందుకు వాడట్లేదు? ఏమని? కింద పడితే పాడైపోతుందేమో, పగిలిపోతుందేమో. ఏమని? ఈ ఫోను పౌచ్ లేకుంటే ఫోను పాడైపోతుందేమో అని ఏం చేస్తాం మనము? ముందు జాగ్రత్తగా దీనికి ఒక పౌచ్ చేస్తున్నాము, స్క్రీన్ గార్డ్ అనేది చేస్తున్నాం. గత దినాల్లో నేను కొన్నప్పుడు కూడా కొన్నానో లేదో మరలా పక్క షాప్లోకి వెళ్ళి నేను ఏం చేసినా అన్నీ వేయించాను. వెనకాల ఆ కెమెరా కూడా వాడు ఏం చేశాడంటే కవర్ ఇచ్చాడు, కెమెరా కవర్స్ అని. అంటే ఆ లెన్స్ కూడా పాడవ్వకూడదు అని. అంటే ఒక విలువైన వస్తువు మనం తీసుకున్నాము, ఈ ఫోన్ను మనం వాడుకుంటున్నాము. ఈ ఫోను బై మిస్ మన చేతుల నుంచి జారినా, ఏమంటే ఎక్కడైనా పడ్డా ఫోనుకు ఏమి కాకూడదు. ఏమండి ఈ దినాన్ని ఎట్లుందంటే పిల్ల కింద పడ్డా కానీ బాధ ఉండదు, కానీ ఫోన్కి సెల్ కింద పడితే మాత్రం అంటే పిల్ల అంటే పాప, చిన్న పాప కింద పడ్డా కానీ బాధపడరు, కానీ సెల్ ఫోన్ కింద పడ్డది అనుకోండి, ఏమని పుట్టిన బిడ్డ కన్నా ఎక్కువ విలువ ఫోన్కి. ఈ ఫోన్కి ఏం చేస్తున్నా అంటే ఎన్ని గార్డులో, ఎన్ని ప్రొటెక్షన్లో. అంటే ఒక చిన్న ఫోన్కి, నీ చేతిలో ఉన్న చిన్న ఫోన్కి నీవేం చేస్తున్నావు? దానికి ఏ దాడి తలగకుండా, ఏ రకంగా కూడా డ్యామేజ్ అవ్వకుండా నువ్వు స్క్రీన్ గార్డ్లను, పౌచ్లని, ఇంక ఎన్నో రకాలుగా నువ్వు వేసి దాన్ని కాపాడుతున్నావే. మరొక విశ్వాసిగా దేవుడు నిన్ను కాపాడడానికి ఆయన ఏం చేస్తున్నాడు? నీకు కూడా ఒక కవచం ఇస్తున్నాడు, నీకు కూడా ఒక పౌచ్ వేస్తున్నాడు, నీకు కూడా ఒక స్క్రీన్ గార్డ్ వేస్తున్నాడు. మరి ఆయన ఇచ్చే సర్వాంగ కవచం ఏ రీతిగా ఉందో చూస్తారా? కింది మాటలు చూద్దాం. 11 నుంచి చదవండి. అందుచేతను మీరు ఆపద్దినమందు నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని. ఇక్కడ ఒక్క నిమిషం, ఒక మాట. అంటే ఇక్కడ ఏమని ఉంది? ఆపద్దినమందు మీరు లేదు, కింద 11వ వచనం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారిని నిలబడుటకును శక్తిమంతులగుటకును దేవుడిచ్చే సర్వాంగ కవచము. ఇప్పుడు దేవుడిచ్చే సర్వాంగ కవచం ఏమన్నా ఎప్పుడు ధరించుకోవాలంటే ఆపద వచ్చిన తర్వాత, ఆపద రాకంటే ముందా? ఇప్పుడు మీరు ఫోన్కు స్క్రీన్ గార్డ్ కానీ పౌచ్ కానీ ఫోన్ పగిలినాక ఎత్తారా, పగల కంటే ముందా? ఏమండి పగల కంటే ముందా, పగిలిన తర్వాతనా? ఎందుకు? ఒకవేళ పడుతుందేమో ముందు ఆలోచన, దూరం దృష్టి బాగుంటుంది కొన్ని వస్తువులకు. ఏమండి షాప్ నుండి వచ్చిన తర్వాత మనం వేస్తాం. ఎందుకనంటే నా చేతులు ఎప్పుడు ఏ రీతిగా జారిపోతుందో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అనే దూరపు ఆలోచన నేనేం చేస్తుంది అంటే నీ ఫోన్కు సేఫ్టీని ఇస్తుంది. ఏమండి పలిగిపోయిన తర్వాత ఎంచుకోము, పాడైపోయిన తర్వాత చేస్తాం. ఇక్కడ కూడా అంటున్నాడు ఏంటంటే సర్వాంగ కవచాన్ని ఎప్పుడు నువ్వు ధరించుకోవాలంటే నీ ఆపద్దిన కంటే ముందే ధరించుకో. ఎందుకనంటే ఆపద్దినమందు నీవు ఏ రీతిగా ఉంటావంటే, ఇదిగో సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడు నీవు నిలబడతావు. ఫోనుకు మన స్క్రీన్ గార్డ్ కానీ పౌచ్ కానీ ఏమని ముందే చేసామనుకోండి, అది ఎన్నిసార్లు కింద పడ్డా కానీ ఫోన్కి ఏమైనా అవుతుందండి? అవ్వదు. అదే రీతిగా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్న తర్వాత ఎలాంటి ఆపదలు నీ జీవితంలో వచ్చినా, ఎలాంటి స్థితిగతులను దేవుడు ఒకవేళ ఆ సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోకుండా, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోకుంటే
ఎలాంటి ఆపదలు వచ్చినా నిలబడడానికి నీకు శక్తి చాలదు. ఎప్పుడైతే నువ్వు సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఎస్ రెడీగా ఉన్నాను అని ఒకవేళ నువ్వు నిలబడితే ఏ ఆపద నీకు వచ్చినా ఆ ఆపదల్లో నువ్వేం చేస్తావు? నిలబడడానికి శక్తిమంతుడవు అవుతావు. ప్రియమైన దేవుని వలన ఆపదలు ఈ దినాన విశ్వాస జీవితంలో ఎన్నో ఆపదలు వస్తున్నాయి. ఎన్నో ఆపదలు. ఎన్ని ఆపదలు అంటే ఏమని చెప్పుకోలేని స్థితిలో చాలా మంది వారి యొక్క బాధలు ఉన్నవి. ప్రతి బాధ కూడా ఆపదే. ఇది నాకు అనారోగ్య సమస్య వచ్చిందంటే అది నాకు ఆపదే. నా కుటుంబంలో సమస్య వచ్చిందంటే ఆపదే. అయ్యో నా స్థితిగతులు ఏం మారకుండా ఎప్పుడు చూసినా నేను ఇదిగో దీనత్వంలోనికి వెళ్ళిపోతున్నాను, అది ఆపదే. అయ్యో నాకు అప్పుల సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో వచ్చినట్టు కాలైపోతున్నదంటే ఏమంటే మరలా రెండవసారి వేరే వాళ్ళ చేతి చాపుతున్నానంటే ఏమంటే అది ఆపదే. ఆపద. ఇంకా ఆపద గురించి మీరు ఎన్నో ఆలోచన చేసుకోండి. మీకు వచ్చిన ప్రతి కష్టం కూడా ఆపదే అంటారు. ఆపదలో ఉన్నారా ఆదుకోండి అంటారు. డబ్బులు లేనప్పుడు వాళ్ళన్న చాచి అడిగినప్పుడు పాపం వీడి కష్టాల్లో ఉన్నాడు. అయ్యో పాపం వారి కుటుంబంలో అనారోగ్య సమస్య, వాళ్ళకి బాబు బాగలేడు, వాళ్ళ కూతురు బాగలేదు, ఆపదలో ఉన్నారు అంటుంటారు. ఆపద అంటుంటారు. అంటే మానవునిగా మనకొచ్చే ప్రతి కష్టాన్ని కూడా ఆపదతో మనం చూస్తే ఇప్పుడు ఆలోచించండి. ఆపద్దినమంతు అంటున్నాడు. ఈ దినాన మన జీవితంలో ఎన్నో ఆపదలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి. మన హృదయం అంతా కూడా ఎంతో దుఃఖంతో నిండి ఉంది. కన్నీరు వస్తుందంటే సంతోషంతో వస్తుందండి? సంతోషంతో చాలా తక్కువ వస్తుంది. కానీ ఆ బాధతో నిన్న హృదయములో ఆ వేదన ఏం చేస్తుందంటే కన్నీళ్ళ రూపంగా నిన్ను చూపిస్తుంటాడు. ఎదుటి వ్యక్తి నిన్ను చూసి నీ కంట్లో నీళ్ళు చూశారంటేనే తన గుండె కరిగిపోతుంది, తన మనసు ఏమైపోతుంది? కరిగిపోతుంది. ఎందుకు అంటే అయ్యో వీడేదో ఆపదల్లో కన్నీరు కారుస్తున్నాడంటే ఇది కష్టంలో ఉన్నాడు, కన్నీరు కారుస్తున్నాడంటే వేదనలో ఉన్నాడు అని ఎదుటి వ్యక్తి ఏమైపోతాడు? జాలి చూపిస్తుంటారు. జాలి అంటే ప్రియమైన దేవుని వలన ఇది నీకు వచ్చిన ఆపద ఏదైనా, నీకు వచ్చిన కష్టం ఏదైనా, నీకు వచ్చిన బాధ ఏదైనా, అయ్యో నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి కుటుంబంలో అని నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యో ఎన్నో అనారోగ్య సమస్యలు ఉన్నాయి నా కుటుంబంలో అనుకుంటున్నామేమో, ఎన్నో నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటున్నామేమో, అయ్యో నాకేంటి కష్టమేమడి కష్టమని నీవు అనుకుంటున్నామేమో. ఇదన్నీ కూడా ఆపద. మరి ఈ ఆపద దినాలలో నిలబడుతున్నావా అంటే నిలబడట్లేదు కదా. ఈ ఆపద దినంలో నీకు వచ్చిన సమస్యను నువ్వు ఎదుర్కొంటున్నావంటే నువ్వు ఎదుర్కోవట్లేదు కదా. అయ్యో నీకు వచ్చిన ఆ యొక్క స్థితిగతుల నుండి నువ్వు తప్పించబడుతున్నావు అంటే తప్పించబడట్లేదు కదా. ఎందుకు ఈ ఆపదలో నువ్వు తప్పించబడట్లేదు అని అంటే దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోలేదు. ఎప్పుడైతే నువ్వు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుంటావో నీకు వచ్చే ప్రతి ఆపద నువ్వు నిలబడతావు అని దేవుడే సెలవిస్తున్నాడు. కింది మాటలు చదవండి, 14 నుంచి చదవండి. ఎలాగ మీరు నిలబడతారు? మీ ఆపదినమందు మీరు ఎలాగ నిలబడతారు? మీరు ఎలాగ శక్తిమంతులు అవుతారు? మీరు అపవాదిని జయించే అంత శక్తి మీకు ఏ రీతిగా వస్తుంది అంటే సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే, సర్వాంగ కవచాన్ని ధరించుకున్న తర్వాత ఎలాగయ్యా మీరు యుద్ధం చేస్తారు అని అంటే ఈ కింది మాటలు చూడండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధమని జోళ్ళను జోడుకుని నిలబడి ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టిని అగ్నిమానములన్నీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు మరియు రక్షణీయను శిరస్త్రాణమును దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అంటున్నాడు. ఏమని ఎన్ని చెప్తున్నారండి? నువ్వు ఎప్పుడు నిలబడతావు నీ ఆపద్దినమందు అని అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడు, దేవుడిచ్చే సర్వాంగ కవచము ఏమేమిటిందంటే సత్యం అనే దట్టి. నువ్వు సత్యంలో నిలబడాలి. సత్యం అనగా వాక్యము, సత్యం అనగా యేసుక్రీస్తుల వారు. సత్యములో నువ్వు నిలబడవు.
అబద్ధ జీవితంలో, అబద్ధ బ్రతుకులో, నటన జీవితంలో నీవు ఉంటే నీ ఆపత్తినమందు నీవు శక్తిమంతుడు కాదు. నువ్వు సత్యములో ఉండాలి. అంతేకాదు నీవు నీతిని అంట, ఏమంటే నీతిని మనమును పైమర్పునంలో మనము తొడుక్కోవాలి. నీతిగా మనం బ్రతకాలి. నీతి కలాలి, నీతి జీవితము, నీతితో కూడిన పనులు, నీతితో మన యొక్క జీవితాన్ని కొనసాగించాలి. అంతేకాదు ఇదిగో పాదముల కంట మనం సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోలు, సమాధానం. మన శత్రువుతోనైనా మనం సమాధాన పడాలి. మనము ఇదిగో మనల్ని చూస్తూ మన మీద ఎన్నో కుతంత్రాలు చేసి కుట్రలతో కూడి మనల్ని నష్టపరిచే వ్యక్తులను చూసైనా మనం ఏం చేయాలంటే మనము సమాధాన పడాలి. ఎందుకంటే శత్రువుని సైతం మనల్ని ప్రేమించమన్నాడు. సమాధాన పడువారు ధన్యులు అని అంటున్నారు. ఇక్కడ కూడా నీవు సమాధానం ఏమండి ఇది జోళ్ళనంట మనము తొడుక్కోవాలి. అంతేకాకుండా అవన్నీ గాక విశ్వాసం అనే డాలు. ఇప్పుడు చూడండి, నీతి అనే వస్త్రాన్ని తొడుక్కోవాలి, సత్యం అనే దట్టి మనం కడుక్కోవాలి. అంటే యుద్ధానికి సంబంధించిన ప్రతి వస్తువును కూడా దేవుడు ఏం చేస్తున్నట్టే వివరిస్తున్నాడు. నీతి అనే వస్త్రము ఏమండి, సత్యం అనే దట్టి కట్టుకోవాలి. ఇదిగో జోళ్ళు అంటే కాళ్ళకు షూ, నీకు కాళ్ళకు కూడా ప్రొటెక్షన్ గా ఏం చేస్తున్నాడు, సమాధాన జోళ్ళు ఇస్తున్నాడు. తర్వాత నీ చేతికి ఒకటి ఇస్తున్నాడు, విశ్వాసం అనే డాలు. ఈ విశ్వాసం అనే డాల్ని ఇస్తున్నాడు. ఈ విశ్వాసం అనే డాలు నీకు ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, ఇప్పుడు చూడండి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నీ ఆర్పుటకు శక్తిమంతులు. దినాన నా జీవితంలో విశ్వాసం అనే డాలు ఉందా? ఎందుకంటే యుద్ధానికి వెళ్ళే వ్యక్తి కేవలం డ్రెస్ వేసుకుంటే సరిపోదు. ఏమండి, ఆ వ్యక్తికి ఏం కావాలి? డాలు ఉండాలి. డాలు. ఆ డాలు ఏం చేస్తుంది అంటే, ఇదిగో శత్రువు వేసే ఆ బాణాలనంట వాడు ఏం చేస్తాడు, తప్పించుకోవడానికి, ఆపివేయడానికి ఉంటాడు. ఏమండి, డాలు లేక, కత్తి లేక, మనం కేవలం వస్త్రాలు వేసుకుని, షూ వేసుకుని అన్నింటి పోయి మన యుద్ధంలో నిలబడితే ఏమని రేపు విశ్వాసం అనే డాలు. ఎంతమందికి విశ్వాసం అనే డాలు ఉంది? ఎంతమంది విశ్వాసంలో బలవంతులు అవుతున్నారు, విశ్వాసంలో నిలబడుతున్నారు, విశ్వాసము ద్వారా మీ యొక్క జీవితాలను మార్చుకుంటున్నారు. ఆ విశ్వాసం అనే డాలు ఏం చేస్తుందంటే, అపవాది చేసే ప్రతి అగ్ని బాణాలను కూడా ఏం చేస్తుంది, ఏమండి, ఆర్పివేస్తుంది. ఇదేనా ఒకవేళ ఆ డాలు నీకు లేదేమో, ఒకవేళ విశ్వాసమైన డాలు నీ కుటుంబానికి లేదేమో. అందుకే కావచ్చు అపవాది అనేవాడు నీకు ఇదిగో ఏం చేస్తున్నా, అగ్ని బాణాలు వేస్తున్నాడు. ఏ బాణం? అనారోగ్య సమస్య ఏమో, అయ్యో కుటుంబ సమస్యలేమో, అయ్యో నీ పిల్లలతో సమస్యలేమో, అయ్యో నీ భర్తతో సమస్యలేమో, అయ్యో నీ భార్యతో సమస్యలేమో, అయ్యో నీకు కలిగే ప్రతి ఆపద ఏమండి, అది అపవాది వేసే డాలేమో, అపవాది వేసే బాణమేమో. మరి నీ దగ్గర విశ్వాసం అనే డాలు ఉందా? నువ్వు ఎదిరిస్తున్నావా? ఏమండి, విశ్వాసమైన డాలు ద్వారా నీవు అపవాదిని జయించడానికి నీకు ఒక మంచి ఆయుధం దేవుడు ఇచ్చాడు. అంతేకాదు, ఆఖరిగా చూసుకుందాం, ఆఖరిగా ఉండవలసిన ఆయుధం ఏంటంటే ఏమండి, ఆత్మ ఖడ్గము. చూడండి, మరియు రక్షణ శిరస్త్రాణము, ఆ దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అంటున్నాడు. ఏమని? దేవుడిచ్చే ఆత్మ ఖడ్గము. ఏమని? ఖడ్గం. ఇది నాన్న ఎంతమంది చేతిలో వాక్యం ఉంది, ఎంతమంది హృదయాలలో వాక్యం ఉంది. ఏమని? కొన్నిసార్లు చేతిలో వాక్యం లేకున్నా హృదయంలో వాక్యం ఉంటే అపవాది ఎప్పుడు ఏ క్షణాన్ని ఏ రీతిగా నీకు ఎదురవుతాడో తెలియదు. నీ చేతిలో విశ్వాసం అనే డాలు ఉంటే, ఇదిగో ఆత్మ ఖడ్గము దేవుని యొక్క వాక్యము నీ చేతిలో ఉంటే, నీ హృదయంలో ఉంటే, ఏ క్షణాన అపవాది వచ్చినా నువ్వేం చేస్తావు? ఎదిరిస్తావు. అపవాది అనేవాడు ఏమండి, వాడు కూడా ఒక ఆకారంతో వచ్చేవాడు కాదు, సమస్యలతో నిన్ను వెంటాడేవాడు, సమస్యలతో నీతో పోరాటము చేయవాడు. ఒకే ఒక్క మాట చెప్తాను,
మరి యోబు గారి యొక్క జీవితంలో అపవాది ఏ రీతిగా పోరాడిందో ఒక్కసారి ఆలోచించండి. ఏ రీతిగా పోరాడింది? ఆపద తీసుకొచ్చింది, సమస్యలు తీసుకొచ్చింది, కష్టాలు తీసుకొచ్చింది, కన్నీళ్లు తీసుకొచ్చింది, చివరికి ఆస్తి అంతా పోయి ఏమండి ఇది బూడిదలో కూర్చుండే స్థితిలోనికి తీసుకొచ్చింది. అపవాది ఏ రీతిగా పోరాడుతున్నాడు? ఏ రీతిగా అంటే కష్టాలు తీసుకొచ్చే. మనం అనుకుంటాం నా పక్కోడు తెచ్చారు కష్టాలు, నా ఎదురోళ్ళు తెచ్చారు, నా తల్లి తెచ్చింది, నా కోడలు తెచ్చింది, నా అత్త తెచ్చింది, ఇదిగో నా బామ్మలు తెచ్చారని మనం అనుకుంటాం. కానీ వారిలో ఉన్నది ఎవరు? అపవాది. మనం వాడిని చూడాలి, వీరిని కాదు. ఎందుకంటే వీరికి ఆ మనసు కలిగించింది ఎవరంటే అపవాది. మరి యోబు యొక్క జీవితాన్ని చూడండి. అపవాది అనేవాడు ఇది స్ట్రైట్గా మనతోని పోరాడడానికి రాడు, కానీ మనకు సమస్యలు తీసుకొచ్చి మనల్ని ఏం చేస్తాడు? మనతో పోరాడతాడు. మరి పోరాడడానికి నీకు సర్వాంగ కవచం ఉందా? యోబుకైతే ఉంది. ఆఖరి వరకు కూడా పోరాడాడు. లాస్ట్కి ఎవరు గెలిచాడండి? యోబే గెలిచాడు. ఎందుకనంటే ఇది రెండంతలుగా మరలా ఆశీర్వాదాన్ని పొందుతాడు. ఆశీర్వాదం. అపవాదైన వాడు చిన్నవాడు కాదు. వాడు ఏ రీతిగా ఉన్నాడంట? ఎవరు ఒక మాట చూసి ముగించుకుందాం. పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు 5వ అధ్యాయము 7-8 వచనాలు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని. అపవాదైన వాడంట ఎవరిని మింగాలి, ఎవరిని కష్టాలకు తీసుకుపోవాలి, ఎవరిని ఇబ్బందులకు తీసుకోవాలి, ఎవరిని ఏడిపించాలి. వాని బాధ అంతా అదే. ఏమని పరోక్షంగా మన కన్నీళ్ళు తీసుకురావడము. మన ఆనందంగా ఉంటే మనం చూసే వాళ్ళు ఏమని చాలా మంది అంటుంటారు, నన్ను చూసి ఏడవకురా, ఆనందంగా ఉంటే చాలు. పక్కవాడే అసూయ చూపిస్తాడు. వాడేంటి ఆనందంగా ఉన్నాడు, వాడేంటి మంచి బట్టలు వేసుకున్నాడు, వాడేంటి మంచి ఫోన్ కొనుక్కున్నాడు, వాడేంటి మంచి ఇల్లు కట్టుకున్నాడు అని చూసి ఆనందపడేవారు చాలా తక్కువ, ఏడ్చేవారు ఎక్కువ. అందులో ప్రాముఖ్యంగా ఏడ్చేవాడు ఎవడంటే అపవాదే, సాతానే. వాడేం చేస్తాడంటే మనం దేవుళ్ళో మంచి బ్రతికితే వాడికి అసలే నచ్చదు. ఇప్పుడు వాడేం చేస్తాడు? వీటిని ఎలాగైనా పడేయాలి, మృంగాలని. మరి ఈ దినమందు మనం వీటికో వ్యక్తులకే భయపడుతున్నాం. కానీ మరి దెయ్యానికి వాడు వేసి అగ్నిబాలను చల్లార్చడానికి మనం శక్తిని, ధైర్యాన్ని మనం పొందుకుంటున్నామా? మనం పిరికి వారిగా ఉంటున్నామా? ఎందుకంటే దేవుడే అన్నాడు, మనుషులతో పోరాడే వ్యక్తులకే దేవుడు అభయాన్ని ఇచ్చాడు. మీరు భయపడకుడి, జడియకుడి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండునని వారికి సెలవిచ్చాడు. మరి అపవాదితో పోరాడుతున్న నీకు దేవుడు సెలవు ఇవ్వట్లేదు అంటే నీకు కూడా ఇస్తున్నాడు. నీకు ఇంకేం చేస్తున్నాడంటే ప్రొటెక్షన్ ఇస్తున్నాడు, సర్వాంగా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ లోకంలో అపవాది గర్జిస్తూ వాళ్ళే మృంగుదన తిరుగుతున్నాడు. ఒక దినానంట ఒక అడవిలో అపవాది అనేవాడు, సాతాను అంటాడు, దయ్యము తిరుగుతుందంట. ఎవరు దొరుకుతారా? ఆ దారిలో ఒక వ్యక్తి పోతున్నాడంట. ఆ వ్యక్తి పోతున్నప్పుడు వెళ్ళి ఆ వ్యక్తి ముద్రను నిలబడి భయపెడుతుందంట. భయపెడితే ఈ వ్యక్తి దయ్యానికి భయపడట్లేదంట. శతవిధాలుగా ప్రయత్నించిందంట. అరే, నన్ను చూసి నా నీడను చూసి, నా గజల సప్పుడు చూసి, నా అవతారాన్ని చూసి, నా తెల్లని చీరను చూస్తేనే ఎంతో మంది భయపడిపోతుంటారు, అనుకుంటుంటారు. వీడేంటి, వీని ముందుకు వచ్చి నిలబడ్డ వీడు భయపడట్లేదు, వీని దగ్గర నేను ఎన్ని నా శక్తిని చూపించిన వీడు భయపడట్లేదు ఏంటి అని అడిగినప్పుడు దయ్యం అడిగిందంటే, ఏంట్రా నువ్వు నాకు ఎందుకు భయపడట్లేదు అంటే, ఎవరు మీరు అన్నానంట. నేనెవరునా? నేను దయ్యం అంటే. దయ్యం అంటే ఇట్లా ఎందుకుంటుంది? మా ఇంట్లో మా భార్య లాగుంటుంది. దయ్యం అంటే మా భార్య లాగుంటుంది, కానీ ఇలా ఉంటుంది అంటే. ఎందుకంటే గయ్యాలి దయ్యం అంటుంటారు, గయ్యాలి భార్య అన్నట్టు. అన్న తర్వాత నీ భార్య అంత గొప్పదా?
అంత భయపడతావు నాకు భయపడనంత గొప్పగా నువ్వు నీ భార్యకు భయపడతావు అంటే అవును ఏం చేయాలి అని అంటున్నాడు. నా భార్య అంతా వెయ్యాలి అన్నప్పుడు అప్పుడు దయ్యం అంటాడు, ఏరా నిన్ను ఇంత భయపెడదామని నువ్వు భయపడతలే కదా, ఈరోజే నీ ఆఖరి దినము, నేను చంపేస్తాను, నీ ఆఖరి కోరిక ఏదన్నా ఉంటే తీర్చుకో అన్నావు. ఇప్పుడు ఆ వ్యక్తి అనుకున్నాట, నువ్వు నిజంగా దయ్యం అయితే నాకు ఒక కోరిక ప్రసాదించు. ఏమి కోరిక అని అంటే, ఎలాగైనా చనిపోతున్నాను, చనిపోయే ఈ ఆఖరి రోజు నేను ఒక మొగాడిలాగా చావాలి, ఒక మొగాడిలాగా చావాలి, ఒక మొగోడిలాగా చావాలి అని అన్నాడు. సరే నీకు ఇస్తున్నాను పో అవకాశం అన్నావు. వాడు ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళి తన కోపం అంతా తీర్చుకోవడానికి భార్య మీద ముసుగేసి దివాదవ కొడుతున్నానంట. కొడుతూ ఆగాడంట. ఆగి ఎలాగైనా నేను చచ్చిపోతున్నాను కదా, ఇప్పుడు నీ కొట్టింది నేనని నా భార్యకు తెలవాలి, నా పిల్లలకి తెలవాలి, అప్పుడే కదా నేను మొగుడిని అని తెలుస్తుంది అని ఏం చేస్తాడు, మళ్ళీ ముసుగు తీసి మరలా పిల్లానికి దవాదివా తనకున్న కోపం అంతా కొడతాడు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచే దాచుకున్నదంతా కూడా ఏం చేస్తున్నాడు, బయట పెడుతున్నాడు. పెట్టి ఆవిడ అలసిపోయింది, ఈయన అలసిపోయి కూర్చొని అబ్బా ఇవాళకి నా భార్య మీద ఉన్న కోపమంతా పగ అంతా తీరిపోయింది. ఇన్ని రోజులు నువ్వు నన్ను కొట్టావు, ఇది నేను కొట్టాను, తీర్చుకున్నా, ఇక ఇప్పుడు నేను చచ్చిపోయినా పర్లేదు అనుకుని బయటకు వచ్చి దయ్యాన్ని అంట, దయ్యమా నీకు చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే ఒక మొగాడిలాగా నేను నా భార్య ముందు నిలబడ్డాను, నాకు ఈ ధైర్యం నువ్వు ఇచ్చావు. ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేసినా పర్లేదు, నువ్వు నన్ను ఎంతగా శిక్షించినా, నువ్వు నన్ను ఎంత నరకంలో అగ్నిలో వేసి నూనెలో వేసి గోలించిన నాకు పర్లేదు అని అన్నాక అప్పుడు దయ్యం అనుకున్నదంట, అరే బాబు నేను ఎంతో మందిని భయపెట్టిన, ఎంతో మందిని హింసించిన, ఎంతో మంది నన్ను చూస్తేనే గడగడలు ఆడేవారు, కానీ నువ్వు నాకు భయపడలేదు కదా, నువ్వు నీ భార్యకి భయపడ్డావు. ఇప్పుడు ఒకవేళ నిన్ను చంపి నేను నూనె లేసిన నువ్వు ఆనందంగా ఉంటావు, నిన్ను అగ్ని లేచిన నువ్వు ఆనందంగా ఉంటావు. ఏమంటే అక్కడ మాకు నువ్వు భయపడవు. ఇప్పుడు నిన్ను శిక్షించాలంటే నేను చేయవలసింది ఒకటే పని, నీ భార్య దగ్గరనే నేను ఇడిచిపెడతాను, భార్య దగ్గరనే ఇడిచిపెడతానని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా. దయ్యం వెంకట పరుగులు తీసుకున్నాట, అయ్యో ఆ దయ్యమా నన్ను విడిచిపెట్టాను, నా భార్య అసలే గయ్యాలి, ఈ రోజు కొట్టిందంతా మరలా నాకు రేపు వచ్చింది నన్ను రివర్స్ తీసుకుంటుంది, అయ్యో అనుకుంటా. దయ్యానికి భయపడిన వాడు ఎవరికి భయపడుతున్నాడు, భార్యకి భయపడుతున్నాను. భార్య అంటే ఇది నాలుగు ఏ విధంగా ఉందంటే ప్రేమ దేవుని వలన అపవాది గురించి మొత్తం తెలిసిన అపవాదిని ఎదిరించడానికి వాణ్ణి ఎదిరించి శక్తి పొందుకునే స్థితి లేక మన వ్యక్తులకు భయపడుతున్నాం, కానీ వానికి భయపడలేదు. ఈ రాత్రికాల వేళ దేవుడు నీకు సెలవిస్తుందంటే నీవు ఆత్మీయ పోరాటంలో ఉన్నావు, క్రైస్తవుడుగా నీవు విశ్వాస పోరాటంలో ఉన్నావు, అపవాద అనే శత్రువు నీ ఎదుట ఉంది. నీవు ఏం చేయాలంటే సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి. ధరించుకుంటే నువ్వు శక్తిమంతుడు అవుతావు. విశ్వాసమైన డాలు నీలో ఉండాలి. ఆత్మ ఖడ్గం అనే వాక్యం అనే ఖడ్గము నీలో ఉండాలి. అప్పుడు నువ్వు ఎదిరించే శక్తిమంతుడు అవుతావు. ఒక దినాన యెహోషువకు తోడుగా ఉన్న దేవుడు, దావీదుకు తోడుగా ఉన్న దేవుడు ఈ దినాన నీకు తోడుగా ఉండే నీకు సర్వాంగ కవచాన్ని ఇస్తున్నాడు. ధరించుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఒకవేళ ధరించుకోకుంటే నీతి అనే దట్టి కట్టుకో, రక్షణ అనే మన శిరస్త్రాణము, అదే రీతిగా సమాధానం అనే జోళ్ళు, విశ్వాసం అనే డాలు, ఆత్మ అనే ఖడ్గము. వస్త్రం ఏంటిది ఇప్పుడు చెప్పండి? వస్త్రం ఏమండి? వస్త్రము ఏమని? నీతి అనే మైమరుపు. ఇవన్నీ మనము ధరించుకొని మనం పోరాటం చేద్దాం. ఈ పోరాటంలో విజయాన్ని ఎంతమంది పొందుకుంటారో, ఎంతమంది విజయాలుగా నిలబడతారో ఈ రాత్రికాల వేళ మీ యొక్క పోరాటాన్ని ప్రారంభించండి. ఈ పోరాటంలో గెలుస్తావా నీవే, లేదా ఓడుతావో నీవే. నీ పోరాటము నీదే. ఏమని అందరం కూడా విజయాలుగా ఉందాం. యోగులాగా మన విజయం. ఒక అపోస్తలుడైన పౌలు కానీ మంచి పోరాటం పోరాడుతున్నాను, ఇదిగా నా కొరకు నిత్య జీవము
ఇది నన్ను పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే నేటి నుంచి దేవుడు అనుగ్రహించి సర్వాంగ కవచాన్ని ధరించుకుని ధైర్యవంతులుగా ఈ లోకంలో వచ్చే శ్రమలు ఏదైనా, సమస్యలు ఏదైనా, బాధలు ఏదైనా మనం పోరాడి నిలబడదాం. నిలబడి నిత్య జీవాన్ని పొందుకుందాం. దేవుడు మనందరికీ కృపను అనుగ్రహించును గాక.